వీరమల్లు వస్తున్నాడు అన్న ప్రతిసారి కింగ్డమ్ వెనక్కి పోతూనే ఉంది. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, ముచ్చటగా 3 సార్లు కింగ్డమ్ వాయిదా పడింది. జూలై 24న వీరమల్లు వస్తే జూలై 25న కింగ్డమ్ వస్తుంది. 2 సినిమాల మధ్య గట్టి యుద్ధమే జరుగుతుందని ప్రేక్షకులు చాలా అంచనా వేశారు. కానీ చివరికి వీరమల్లునే గెలిచాడు. కింగ్డమ్ మళ్ళీ వెనక్కి తగ్గింది. ఈ విషయాన్ని ప్రొడ్యూసర్ నాగవంశీ ట్విట్టర్ ద్వారా చెప్పుకొచ్చాడు. మీరు ఏం కోరుకుంటున్నారో తెలియదు, కానీ జూలై 3న మీరు తప్పకుండా సర్ప్రైజ్ అవుతారని ప్రేక్షకులను ఉద్దేశించి చెప్పాడు ప్రొడ్యూసర్ నాగవంశీ. మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు త్వరలో స్క్రీన్ పై ఓ ఫైర్ లా కనిపించనున్నారు. సర్ప్రైజ్ ని చూసేందుకు రెడీగా ఉండండి. హరిహర వీరమల్లు ట్రైలర్ ఓ అద్భుతమన్నాడు నాగవంశీ. ఎవరు ఊహించని భారీ స్థాయిలో ఎప్పుడూ చూడని ఎనర్జీని చూడనున్నారంటూ చెప్పుకొచ్చాడు. ఇక కొన్ని రోజుల పాటు హరిహర వీరమల్లు గురించే మాట్లాడుకుంటారన్నాడు. ఇకపోతే విజయ్ దేవరకొండ నటిస్తున్న కింగ్డమ్ మూవీ గురించి కూడా ఆసక్తికరమైన కామెంట్స్ చేశాడు నాగవంశీ. ఏం పోస్ట్ చేసినా కింగ్డమ్ మీద విమర్శలు వస్తూనే ఉంటాయని తెలిసన్నాడు నాగవంశీ. కానీ నన్ను అడగండి, కింగ్డమ్ మూవీ యూనిట్ మీకు భారీ స్క్రీన్ అనుభవాన్ని అందించడానికి 24 గంటలు పనిచేస్తోందన్నాడు. నేను మీకు ఒక విషయం హామీ ఇవ్వగలను, ఈ సినిమా అందించే అనుభూతి, ఉత్సాహం మాత్రం మీరు ఊహించలేరు. మీ అందరికీ తెలుసు, నేను ఏదైనా చెప్పాను అంటే అది ఎంతో నమ్మితే తప్ప చెప్పనని ప్రేక్షకులను ఉద్దేశించి కామెంట్స్ చేశాడు నాగవంశీ. ఎందుకంటే అది కొంచెం మిస్ అయినా కూడా మీ క్రియేటివిటీ అంతా తన మీద చూపిస్తారని. కానీ సినిమా చూశాక చెప్తున్నా, రాసి పెట్టుకోండి, విన్నర్ కింగ్డమే అంటూ ఆసక్తికరమైన పోస్ట్ చేశాడు.